వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడైనా మనము ఇది సహజంగా మన లైఫ్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న లైఫ్లో కానీ ఎక్కడైనా కానీ సహజంగా మనం చూసేటటువంటి విషయం అనమాట ఇది. అదేంటి అంటే ఎవరైనా ఏ విషయమైనా సరే అది మనకి నచ్చినోళ్ళు ఎవరైనా ఆ విషయం వచ్చి ఇది తప్పనో ఇది ఒప్పనో నువ్వు కరెక్ట్గా చేసావనో నువ్వు కరెక్ట్గా చేయలేదనో అది ఏదైనా కానివ్వండి, నచ్చని మనిషి ఏది చెప్పినా కానీ చాలా వినసొంపుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది వీళ్ళు చెప్పేది, ఒక వేదాంతంలాగా ఉంది, ఇది ఏదో నా లైఫ్కి పనికొస్తుంది, నా లైఫ్ని ఏదో చేంజ్ చేసేయడానికి నా లైఫ్ని మార్చేయడానికే వీళ్ళు నా కోసమే నా లైఫ్లోకి వచ్చారు అన్నంత గొప్పగా ఉంటుందన్నమాట ఏదైనా నచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు. అంతే కదా, ఏదైనా మనకు నచ్చింది తిన్నప్పుడు కానీ నచ్చింది చేసినప్పుడు కానీ ఏదైనా కానీ మన మనసుకు నచ్చింది అన్నప్పుడు అది చాలా గొప్పగా ఉంటుంది. అది తినే విషయంలో అయినా, లేదంటే ఒకటి కొనుక్కునే విషయంలో అయినా, ఒక పర్సన్ విషయంలో అయినా, ఎవరి దగ్గరైనా సజెషన్ తీసుకునే విషయంలో అయినా, ఎందులో అయినా సరే నచ్చింది అనేదానికి ప్రిఫరెన్స్ అంత ఉంటుందన్నమాట. నచ్చిన వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే, నచ్చిన వాళ్ళు తప్పు చెప్పినా కరెక్టే, నచ్చిన వాళ్ళు ఒప్పు చెప్పినా కరెక్టే. నచ్చిన వాళ్ళు చెప్పారు అంటే ఇక దానికి తిరుగులేదనమాట. అదే అదే విషయాన్ని ఏదైతే ఇప్పుడు మీకు నచ్చిన మనిషి వచ్చి ఏ విషయాన్నైతే ఇది కొంచెం మార్చుకో అని చెప్తారో అది నీకు నచ్చిన మనిషి చెప్పారు కాబట్టి బాగుంది అని అనిపిస్తుంది. అదే నచ్చిన మనిషి వచ్చి సేమ్ అదే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అసలు ఇంకా ఎంత రాద్ధాంతం చేసేస్తామంటే, మీకెవరిచ్చారు మాకు ఇలా సజెషన్ ఇవ్వడానికి రైట్స్ ఎవరిచ్చారు, అసలు మీరెవరు మాకు చెప్పడానికి, ఇలా ఒక మాట కాదు రకరకాల మాటలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటి అంటే, చెప్పేవాళ్ళు దానిలో లేదనమాట, మనలోనే మనం తీసుకోవడంలోనే ఉందన్నమాట. డిఫరెన్స్ ఏంటి అంటే, నచ్చని పర్సన్ ఏం చేసినా నచ్చదు, నచ్చే పర్సన్ ఏం చేసినా నచ్చిద్ది అనేది సింపుల్ లాజిక్ అనమాట. కాబట్టి ఎవరైనా నచ్చని పర్సన్ కూడా మనకొచ్చి మన మంచి కోసమే ఏదైనా చెప్పారు అని అంటే అప్పుడప్పుడు ఒక్కసారి ఆలోచించండి. అది ఆలోచించగలిగే విషయం అయితేనే, లేదు అంటే అది మీ ఇష్టము, వదిలేసేయండి. బట్ కాకపోతే మనకి మనసుకు నచ్చిన వాళ్ళందరూ కూడా మనకి మంచి సలహాలే ఇస్తారు అని లేదు, మన మనసుకి నచ్చని వాళ్ళందరూ కూడా మనకి చెడ్డ సలహాలే ఇస్తారని కూడా లేదనమాట. అది ఏదైనా జరగచ్చు. కాబట్టి అది పక్కన వాళ్ళు మనకిచ్చే సజెషన్ బట్టి, లేదంటే పక్కన వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఒక్కసారి దాని గురించి ఆలోచించుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి.